హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ పచ్చడి. ఈ ఎగ్ పచ్చడి అనేది నేనైతే యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వచ్చిందో లాస్ట్లో అయితే నేను రివ్యూ చెప్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఎందుకంటే మనం ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేసిన తర్వాత లమ్స్ అనేవి ఏర్పడకుండా ఉండడానికి ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను ఈ చిట్కా. ఇలా కొద్దిగా వాటర్ అయితే పోసుకొని బాగా ఒకసారి కలిపి మనకి ఎగ్ పచ్చడికి ఎన్నైతే ఎగ్స్ వాడాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ అయితే తీసుకొని బ్రేక్ చేసి ఇందులో బ్యాటర్ అయితే వేసి బాగా కలపండి ఒకసారి. ఇలా బాగా కలిపిన దాన్ని స్టవ్ పైన ఒక బగోని లాంటిది ఏదైనా పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇట్లా స్టాండ్ లాగా ఉండే విధంగా ఏదైనా గిన్నె పెట్టుకొని దానిపైన మనం బ్యాటర్ పోసిన గిన్నెను పెట్టుకొని లిడ్ పెట్టేసి 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న 15 మినిట్స్ తర్వాత బాగా ఉడికాయి. ఇవి ఉడికిన తర్వాత సన్నగా ముక్కలైతే కట్ చేసి పెట్టుకోండి. ఇవి చూడ్డానికి కొంచెం స్పాంజీ లాగా అయితే ఉంటాయి. నేను ఇక్కడ 5 ఎగ్స్కి నాకైతే ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి. ఇలా వచ్చిన వాటిని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. నేను ఇక్కడ కట్ చేసుకున్న ఈ మీడియం సైజుకి నేను ఆయిల్లో వేయగానే అవి ఇంకా చాలా ఉబ్బాయి. మీరైతే ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోండి, మీకు ఇష్టమైతే పెద్దగా అయినా ఉంచుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవైతే తీసి పక్కన పెట్టుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ మారిన తర్వాతే తీసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత అల్లంలో నుంచి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి. తర్వాత నేనైతే ఇక్కడ కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే అసలు బయటికి కనిపించదు, అంతా మొత్తం పీల్చేసుకుంటుంది. నేను ఆయిల్ తక్కువ పోసానని అనుకోకండి, మీరు కూడా చూసి ఆయిల్ అయితే యాడ్ చేయండి. చాలా పీల్చేసుకుంటుంది, కానీ 2-3 డేస్ తర్వాత అయితే ఆయిల్ అనేది ఊరి బయటికి వస్తుంది. నేను ఇక్కడ జెన్యూన్ రివ్యూ చెప్తా అన్నా కదండి. చేసిన వెంటనే అయితే పచ్చడి నాకు అంత టేస్ట్ అనిపించలేదు. 2 డేస్ తర్వాత చాలా బాగుంది పచ్చడి.